హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీ క్రియేషన్స్. అందరూ బాగున్నారా? సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మా మమ్మీని చూశారు కదా, కార్లో నుంచి అన్ని కవర్స్ బ్యాగ్స్ అన్ని పట్టుకొని దిగుతున్నది. అవన్నీ ఏంటో అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడే ఒక చిన్న షాపింగ్ చేసినాము. సో ఆ షాపింగ్ ఏంటి అనేది మీరు ముందే గెస్ట్ చేసి ఉంటే, ఒకవేళ గెస్ట్ చేయకపోయినా ఇప్పుడు గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ రాబోతుంది, దానికోసం కూడా మీరు వెయిట్ చేయండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మేము ఇప్పుడే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినాము. ఎవ్రీ ఇయర్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచే బియ్యము, పప్పు, కారం, పసుపు, చింతపండు ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా మేము నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచే తెప్పించుకుంటాము ఎప్పుడు. సో ఈ ఇయర్ కూడా అట్లనే వెళ్ళి తెచ్చుకున్నాం అన్నమాట. అయితే దాన్ని కార్లో నుంచి అన్లోడ్ చేసి మన ఇంట్లో పెట్టుకుంటప్పుడు చాలా కామెడీ జరిగింది. అదంతా కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, మా మమ్మీ పెద్ద లేపుతా అన్నది, అంత ఫోర్స్ ఇచ్చింది. మా డాడీ అంత పెద్ద పెద్ద సంచులు లేపుకుంటా పోతే మా మమ్మీ చిన్న చిన్న కవర్స్ పట్టుకొని కూర్చున్నది. అదినికి లేపుతా అని చెప్పి ఇప్పటిదాకా కార్లో మస్తు ఫోర్స్ కొట్టింది. మొత్తం మా మమ్మీ లేపుతుందంట సంచులు అవన్నీ కూడా. ఏమో చూద్దాం ఇప్పుడు ఎంతవరకు లేపుతుందో. మీరు కూడా చూడండి కదా వీడియోలో. ఒక చిన్న కవర్ లేపింది, చూశారు కదా మీరు ఇంతకుముందు వీడియోలో. కార్లో నుంచి ఒక చిన్న కవర్ తీసింది, ఆ ఒక్క కవర్ తీసి పోయి ఇంట్లో కూర్చున్నా అంతే. ఈ పాలు కూడా ఉన్నాయి కదా అండి, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము. ఏంటంటే మా పాలు మొత్తం అక్కడనే పోస్తాడు. మీకు దీని గురించి మా మమ్మీ ఎ డే ఇన్ మై లైఫ్ అనే బ్లాగ్లో కూడా చెప్పింది. ఒకవేళ దాన్ని ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే, కొత్త వాళ్ళు, దాన్ని కూడా చూసేసేయండి. ఆ వీడియో కూడా చాలా బాగుంది, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. టైం మేనేజ్మెంట్ గురించి చూడండి, బాగుంది. సో ఇక మా చెల్లెని పిలిచిన అన్నట్టు ఇట్లా మమ్మీని పిలుచుకరాపో ఇంట్లో పోయి కూర్చున్నది. ఇప్పటిదాకానేమో లేపుతా అని చెప్పి ఫోర్స్ కొట్టింది, ఇప్పుడేమో లోపల పోయి కూర్చున్నదా అని చెప్పి పిలుచుకరాపో అని చెప్పి పంపించిన మా చెల్లెని. అట్లా చూసారుగా, చూడంగా మా డాడీయే అన్ని సంచులు తీసుకపోతున్నాడు. ఇక మా మమ్మీ అయితే లోపల పోయి కూర్చున్నా, ఒక కవర్, చిన్న కవర్ తీసుకొని పోయి. డిక్కీలో ఖాళీ లేకుండా ఇంత లగేజ్ ఉంది, అన్ని మా డాడీ తీసుకుపోతున్నాడు. వచ్చిందమ్మ వయ్యారి. చూడండి ఇప్పుడు మెల్లగా వస్తుంది మా అమ్మ లోపలికి వెళ్ళి, పుట్టలకెళ్ళి పాము వచ్చినట్టు. ఇక్కడ ఏమంటే, మా డాడీ కార్ పైనకి ఎక్కిస్తా అంటే గేట్ లోపలికి తీసుకురా అంటున్నది మా మమ్మీ. అదొకటే తక్కువ ఉన్నది అని చెప్పి మా డాడీ అంటున్నాడు. చూసారుగా, కార్ ఆపంగా ఇట్లా మా చెల్లెడికి డిక్కీ ఓపెన్ చేస్తున్నారు, పెద్ద అన్ని మోసేసినట్టు తీసేసినట్టు. అర్రే ఇక మా మమ్మీ ఒక్క చేత్తో లేపి భుజం వేసుకొని పోతుంది. ఇక పెద్ద పహిల్వాన్ లెక్క మా మమ్మీ ఒక్క చేత్తో లేపడానికి ట్రై చేస్తున్నది. పక్క నుంచి మా చెల్లె టీజింగ్, ఒక్క చేత్తో లేపి ఇట్లా వేసుకో అని చెప్పి. మా అమ్మ అంటున్నది అక్కడ దాకా తీస్తాడట సంచిని. అయితే నేనేమంటున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకోవాలంటే ఇంత టైం పడితే మరి గేట్ లోపలికి ఎప్పుడు తీసుకపోతావు, నువ్వు ఇంట్లోకి ఎప్పుడు తీసుకపోతావు అంటే నైట్ కానీ తెల్లారు కానీ అంటున్నది. మా డాడీ చూసినలా మా మమ్మీ ఏదో ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి దూరం నుంచి చూసుకుంటా ఉన్నాడు. ప్రయత్నం చెయ్యనని చెప్పి నవ్వుకుంటా చూసుకుంటా ఉన్నాడు దూరం నుంచి మా డాడీ. జై మహేష్మతి. చూసిగా మా డాడీ వచ్చేస్తున్నాడు. పెద్ద ఎత్తేసింది, చేతులు అరిగిపోయినాయంట. చూసారుగా, ఫైనల్ గా మా డాడీ రాంత జరుగుతలేదు. ఇంకా ఇది అయ్యే పని కాదని చెప్పేసి మా డాడీ ఇక అచ్చి లేపుతున్నాడు. వెనకకెళ్ళి ఒక సైడ్ పట్టింది. దానికి కూడా ఒక్క సైడ్ పట్టినందుకే ఇట్లా కింద మీద అయ్యకుండా పోతున్నది ఆడదాకా. మళ్ళీ ఆడుకోగా ఎత్తేసింది కింద, ఎత్తేసింది, అయిపోయింది. ఇంత దానికే గోర్లన్నీ పోయినాయట, గోర్లు ఇరిగిపోయినాయి అని చెప్పి అంటున్నది మా మమ్మీ. ఇద్దరితోనే అవుతలే అని చెప్పేసి మా చెల్లెని కూడా చేతి పట్టమంటున్నది.
మా చెల్లెని ఒక చేతి ఏమంటే మా చెల్లె ఏం చేసిందో చూడండి కదా, స్మార్ట్ వర్క్. కొంచెం బట్టింది కథ, మెల్లగా వదిలేసింది, మళ్ళీ ఇక్కడ ఒకసారి ఎత్తేసింది. ఆ సంచి ఉంటుందో పోతుందో కూడా తెలుస్తలేదు. చూసారు కదా, నేను చేతయ్యంది ఆ సంచి పైనకి ఎక్కలేదు. ఆ సంచికి అసలు ఎన్నిసార్లు ఎత్తేసినందుకు ఏమైనా హోల్స్ పడ్డాయో ఏమో చూడాలా. నెక్స్ట్ సంచి అయితే పడుతున్నారు. మమ్మీ డిక్కిలు రిక్కపోయినావు ఎట్లా? ఓ మమ్మీ డిక్కిలు రిక్కపోయింది మా మమ్మీ తలకాయ. చూసిండ్రు కదా, సంచి ఎత్తమంటే డిక్కిలో తలకాయ పెట్టి వండుకుంటున్నది మా మమ్మీ, ఏడ ప్లేస్ దొరకనట్టు. కథం అయిపోయి ఆగం ఆగం, అది ఊస కొట్టేసిండ్రు కదా, ఆగం. ఇక్కడ మా డాడీ అది సెట్ చేయంగా మా మమ్మీ 2 hands తో పట్టుకొని బ్యాలెన్స్ వేసింది అనుకుంటున్నాను కదా, అంత సీన్ లేదు అక్కడ. మా డాడీ ఇక్కడ లెగ్స్ తో బ్యాలెన్స్ వేసిండు, మా మమ్మీ ఏం లేపుతలేదు సంచిని. ఇక్కడ చూడండి ఎంత కామెడీ ఉంటుంది. మా మమ్మీ పైనకి వెళ్తుంది కదా, అంటే స్లోప్ ఉంది కాబట్టి పైన సైడ్ ఉంది కాబట్టి ఎక్కువ వెయిట్ పడుతుంది కదా. ఇక్కడ మళ్ళీ ఒకసారి కింద ఎత్తేసి మా డాడీని అంటున్నది, ఇంకా నువ్వు కింద సైడ్ ఉంటే ఎట్లా, నేను పైన సైడ్ ఉంటే నాకు లేపేస్తా, నువ్వే పైన సైడ్కో అని చెప్పి అంటున్నది. అట్లా వేసి అది తీసుకపోయిండ్లు. నవ్వకుండా లేవదే, నవ్వితే ఎక్స్పీరియన్స్ చెప్పగలుగుతాం. మీ ఎక్స్పీరియన్స్ మైక్ అనుకోని చెప్పు. చేతులు మండిపోయినాయి. ఇట్లాంటి బరువులు ఎట్లా ఎత్తుతారో బాబాయ్, మనతోటి అయితే కాదురా బాబు. తినడం వచ్చి మంచిగా, దానికి ఇట్లాంటి పనులు మాత్రం మనతో చేత కాదు. ఇంకొక సంచి ఉన్నది, హాఫ్ సంచి లోపల. మా చెల్లె దాన్ని తీసుకొని రమ్మంటున్నది మా మమ్మీని. అదొక్కటి నువ్వే లేపో అని అంటున్నది. హాఫ్ సంచి లేపవా అని చెప్పి మా చెల్లె అంటున్నది. 2 సంచులు లేపడానికే మా మమ్మీ కింద మీద అయింది. ఇప్పుడు ఈ సంచి ఏం లేపుతుంది అని చెప్పేసి మా డాడీ తీసుకుపోతున్నాడు. ఇంకా ఆల్రెడీ అక్కడ లోపల కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నది కావచ్చు మా మమ్మీ ఇప్పటికి. చూసారుగా, కారు ఊస కొట్టేసింది. బయటకు వచ్చింది. ఇక్కడ మా మమ్మీ బాధ ఏంటంటే, అట్లా ఫోన్ ఇచ్చిన అని చెప్పి మొత్తం తెలిసిపోయింది కదా, కాబట్టి అట్లా ఫోటో దించాలంట. ఒకటి ఫోటో ఎడిటింగ్ లోనంట ఆ చేతులలో సంచిని పెట్టేసుకుంటావంట. మొత్తం ఆ ఎక్స్ప్రెషన్ చూసిండ్రు కదా, మహానటి యాక్టింగ్ రా బాబోయ్, అమ్మ తల్లి ఆపే. సో ఇదండి వీడియో, ఇలా కామెడీగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేశామండి, అంతే. సో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ముందు ఇంకెట్లాంటి వీడియోస్ మా ఛానల్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా అవి చేయడానికి ట్రై చేస్తాము. సో అప్పటి వరకు బాయ్ మరి.